టీవీకి స్వాగతం. 10,000 ఇస్తేనే కరెంటు వైర్ల మరమ్మత్తు. ట్రాన్స్కో ఏఈ శ్యామ్ సుందర్. మెదక్ జిల్లా పెద్దశంకరంపేట బూర్గుపల్లి రైతుల ఆందోళన. ట్రాన్స్కో అధికారుల తీరుపై అన్నదాతల ఆవేదన. 3 రోజుల క్రితం గాలివాన కారణంగా గ్రామంలో స్తంభాలు వైర్లు తెగి నెలరాలాయి. మరమ్మతులు చేయాలని ఏఈ శ్యామ్ సుందర్ ను కోరితే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నట్లు పలువురు రైతులు పేర్కొన్నారు. ఎందుకు వస్తారు నీళ్ళు? మాకు ఏ 15 రోజుల నుంచి మేము తుకాలు పోసుకున్నాము. తుకాలు పోసుకుంటే కూడా ఎన్నిసార్లు కంప్లైంట్ చేసినా కానీ హెల్ప్ని తోలిస్తలేడు. ఇంత కూడా స్పందన చేస్తలేడు. ఆ స్పందన వల్ల మేము ట్యాంకర్ తోటి నీళ్ళు పోసుకునే పరిస్థితి వచ్చింది. మాకు రైతులకు ఇంత ఘోష పెడితే ఏంది కోరుతున్నాము. ఇట్లా చేస్తే మాకు వ్యవసాయం ముందర వేసుకుంటామా లేకపోతే బీడించుకుంటామా? అది కలెక్షన్ ఇవ్వమంటే 6,000, 7,000, 10,000 దాకా డిమాండ్ చేస్తున్నాడు ఏఈ. మామూలు కోస కాదు, ఎన్నో చక్కగా అది లేదు. మొన్న గాలి దుమానం లేచి నుంచి స్తంభాలు ఇరిగిపోవడం జరిగింది. ఇక్కడ ట్రాన్స్ఫార్మర్ పనిచేయకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. తుకాలకి గ్రామ పంచాయతీ వాటర్ అది ట్యాంకర్ పెట్టుకొని తుకాలు వారబెట్టుకుంటున్నారు రైతులు. ఒకవేళ రైతులు ఇట్లా ఇబ్బంది పడుతున్నారు కాబట్టి రైతులు ఏఈ గారికి అడిగితే సారు 10,000 లంచం అడిగినట్టు చెప్తున్నారు. 10,000 లంచం కూడా అడుగుతున్నాడు. మేము డీటెయిల్ కట్టకపోతే డీటెయిల్ కడతారు వీళ్ళు. రైతులు కూడా కడతామని చెప్పినాము. రైతులు ఇది కరెంట్ బిల్లు కూడా కట్టడం జరిగింది. డీడీ అన్ని కట్టడం జరుగుతుంది కాబట్టి ఏఈ గారు పైసలు అడుగుతున్నట్టుగా చెప్తున్నాడంట. అది పెట్టింది. ఈ స్తంభాలు ఎక్కడెక్కడ ఉన్నాయి, స్తంభాలు వైర్లు పడిపోయినాయి. వాళ్ళకి చెప్పినాక పట్టించుకుంటలేరు. 15 రోజులు అయ్యా మేము మా అరిగోస పడబట్టి తుకాలు పోసుకున్నాం. మేము తుకాలు పోసుకున్నాం ట్యాంకర్లతో, గ్రామ పంచాయతీ ట్యాంకర్లతోటి నీళ్ళు తెచ్చుకుంటా పోస్తున్నాము. ఆ ఘోష కూడా చూస్తలేడు. హెల్పర్ కూడా ఫోన్ చేసినాం. మేము హెల్పర్ కూడా ఫోన్ చేస్తే మీరు కరెంట్ బిల్లు కడితే నేను కలెక్షన్ ఇస్తా అంటే కూడా కలెక్షన్ మేము అది కలెక్షన్ కూడా కట్టడానికి కూడా రెడీ ఉన్నాము. బోర్ బిల్లు కూడా డీడీ లేకపోతే డీడీ కట్టడానికి కూడా రెడీ ఉన్నాం. కట్టేస్తామని చెప్పినాం. ఆయన వస్తలేడు, ఊళ్ళకి వస్తలేడు, వసూలు వేసుకోపోతలేడు. ఏమనంటే ఏ దగ్గర కొమ్మంటాడు. ఏ దగ్గర పోయినా కానీ ఆయన రెస్పాన్సిబుల్ ఇస్తలేడు. ఆయనకు చెప్తలేడు. 10,000 డిమాండ్ చేస్తున్నాడు ఏ కాంట్రాక్టర్కు ఇవ్వాలని. ఆ 10,000 కూడా ఇస్తామని కూడా ఒప్పుకుంటా కూడా ఆయన రావడం లేడు అసలుకే. ఇక్కడ తుకాలు మరి ఎండబెట్టుకోవాలా లేకపోతే ఏం చేయాలి? ఉట్టి వద్దని తల్లి ఊకున్నాం. అటు నీళ్ళు ఆరబెట్టాలి కదా. ఎండలు ఎంత తీవ్రంగా ఎండలు కొడుతున్నాయి. అర్థం చేసుకోవాలి మీరు కూడా. మా రైతుల బాధ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటే బాగుంటది. ఏఈ గారు మీరు ఇంతవరకు కూడా అర్థం చేసుకుంటలేరంటే 15 రోజుల నుంచి మీరు ఇట్లా చేస్తున్నారంటే మాకు ఎంత ఇబ్బంది కావాలి. ఇప్పుడే ఇట్లా చేస్తున్నారంటే రాబోయే కాలంలో ఇంకా ఎంత ఇబ్బంది పెడతారు మాకు. మీరు కఠినంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ గారికి వినతి చేస్తున్నాను. ఏవి గారి మీద కఠినంగా చర్యలు తీసుకోవాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. దండం పెడుతున్నాను సార్ మీకు. నేను ఓతే ఏమంటాడు చేస్తాం కానీ మరో వారం తర్వాత చేస్తాం ఆగు, నేను ఓడుతుకోము విత్తనాలు ఓడిపోయమన్నాడు అంటాడు. ఏయి బద్దిలాడిన సార్ ఇది కాదు, మాకు పంట తుకం పోసుకున్నాము, మేము ట్యాంకర్ తోటి నీళ్ళు పోస్తున్నాం అంటే కూడా అని ఏం స్పందన లేదు. 10,000 రూపాయలు డిమాండ్ చేసిండు. తక్షణమే ఈ ఏఈ మీద చర్య తీసుకోవాలని మా యొక్క రైతుల యొక్క విజ్ఞప్తి.